మాతృదేవోభవ. ఒడిలో కూర్చునియుండ నీవు మమతాయోగము పాటించి, అమ్మా నీ ఒడిలో కూర్చునియుండ నీవు మమతాయోగము పాటించి, ప్రేముడిమై దేహమునెల్ల తాకునప్పుడు ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపమూలనుంటిని. ఒడిలో కూర్చునియుండ నీవు మమతాయోగము పాటించి, ప్రేముడిమై దేహమునెల్ల తాకునప్పుడు ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపము ఓలనుంటిని. ఇప్పుడీ క్రూర ప్రపంచంబులో అడుగులు మోపుటకే భయం బగునే. ఇప్పుడీ క్రూర ప్రపంచంబులో అడుగులు మోపుటకే భయం బగునే. అమ్మా ఎట్లుగా పాడెదో, అమ్మా ఎట్లు కాపాడెదో. భయంకరమైనది జీవితం. తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఒడిలో ఉన్నప్పుడే మనం సురక్షితంగా ఉన్నాం. పాలిచ్చే వేళ మన తల్లులు మనల్ని చేతులతో పొదివి పట్టుకొని ముద్దాడుతూ ఉంటే ప్రపంచమంతా ఇంత ముద్దుగా ఉంటుందనుకున్నాం. కానీ ఇది మొద్దు ప్రపంచమని, భయంకరమైన ప్రపంచమని ఎదుగుతున్న కొద్దీ అర్థమవుతుంది. అందుకే ఒక మాట, అమ్మా అప్పుడే చాలా బాగుందమ్మా, ఇప్పుడు ఈ క్రూర ప్రపంచంలో అడుగులు మోపుటకే భయం బొగునే. నేను అడుగులేశానని అరిసెలు ఉండవు, బోర్లా పడ్డారని బొబ్బొట్లు ఉండవు, గంతులేశానని గారెలు ఉండవు. ఇప్పుడు వండడానికి నువ్వు లేవు. నేనున్న స్థితి కూడా అయోమయంగా ఉందమ్మా. నేను ఎందుకు ఈ ప్రపంచానికి అర్పించావు? అడుగులేస్తే ఎందుకు ఆనందించావు? ఒక్కొక్క అడుగు మడుగులో వేసినట్టుగా అయిపోతుంది పరిస్థితి. ఈ భయంకరమైన స్థితి నుంచి మళ్ళీ మనల్ని కాపాడేది మాతృభక్తి, మాతృభాషాభక్తి, మాతృదేశభక్తి మాత్రమే. అడుగడుగునా మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్న విధానాల్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 989వ భాగానికి స్వాగతం. ఈ భాగంలోకి మనం ప్రవేశించే ముందుగా తెలుగువారికి గర్వకారణమైన ఒక మహానుభావుణ్ణి మనం సప్రశ్రయంగా తలచుకుని ముందుకు వెళ్ళాలి. ఎన్నో భాషల్లో ఎంతోమందికి ఎన్నో జ్ఞానపీఠాలు వచ్చాయి. తెలుగువారికి రెండేనా? తెలుగు తల్లి శిరస్సులో ఎన్ని శిరోజములు ఉన్నాయో అంతమంది మహానుభావులు, అంతమంది ప్రముఖులు, అంతమంది ప్రతిభావంతులు ఇక్కడ ఉంటే 2 రావడం ఏమిటండి అని ఇంతకాలం బాధపడ్డాం. తల్లి దయవల్ల మనకి మరొకటి వచ్చింది. అంచేత ముగ్గురికి కలిపి నమస్కారం. శ్రీ విశ్వనాథ వారికి ఆ విశ్వంభర సినారె ఆవిష్కృతియున్. శ్రీ విశ్వనాథ వారును ఆ విశ్వంభర సినారె ఆవిష్కృతియున్ రావూరి భరద్వాజయో. శ్రీ విశ్వనాథ వారును ఆ విశ్వంభర సినారె ఆవిష్కృతియున్ రావూరి భరద్వాజయో. మూవురు మా తెలుగు తల్లి ముడిచిన సుమముల్, మూవురు మా తెలుగు తల్లి ముడిచిన సుమముల్. తెలుగు తల్లి జడలో ధరించినటువంటి మల్లెలుగా, మందారములుగా, చామంతులుగా ప్రకాశిస్తున్న ఆ ముగ్గురు మహానుభావులకి, అందులో 2 సజీవులై మన కళ్ళ ముందు ఉండడం మన అదృష్టం. వారికి భగవంతుడు శతాధికమైనటువంటి ఆయుష్యాన్ని ప్రసాదించాలని సరస్వతీదేవి పేరు మీద ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రావూరి భరద్వాజ నిరాడంబరంగా ఉండే వ్యక్తి. కాంతం అని కలవరించడం తప్ప మరో మాట తెలియదు. భగవంతుడు గుడికి వెళ్ళడం కంటే భార్య సమాధి దగ్గరికి వెళ్ళడమే ప్రధానంగా భావించాడు ఆయన. అంతటి ఆత్మీయతని తాను అనుభవించి రంగరించి తన కథలలో, నవలలలో, వ్యాసాలలో మనకు అందించినటువంటి మహానుభావుడు. ముఖ్యంగా జీవన సమరం చాలా గొప్పది. సరే, ప్రకటించడానికి ఒక సృజనాత్మకమైనటువంటి కావ్యం ఉండాలి కాబట్టి నవలైన పాకుడు రాళ్ళకు ప్రకటించారు. కానీ ఆయన జీవన సమరం అంటే నాకు చాలా ఇష్టం. నేను రచించిన సాగరఘోష కావ్యాన్ని కొంత ప్రేరణ దాని నుంచి జరిగింది. తాళాలు బాగు చేసుకునే వాళ్ళ కథల దగ్గర నుంచి టోపీలు కుట్టుకునే వాళ్ళ వరకు రోడ్డు మీద బ్రతికేటువంటి వాళ్ళ బతుకులన్నింటినీ రసమయంగా వ్యాసాల రూపంలో అందించిన మహానుభావుడు. ఆయనకి నమస్కారం చేస్తూ మనం మహాభారత కథాశ్రవణంలో ప్రవేశిస్తూ ఉన్నాం. భీష్ముడు అర్జునుడి యొక్క సంగ్రామం నడుస్తోంది. భీష్ముని ధనుస్సులు 2 విరిగిపోయినాయి.
ఫటాఫట్ అయిపోయినాయి అంతే. మెచ్చుకున్నాడు భీష్ముడు. అవురా అర్జున, మనవడివిరా, చేయాల్సిందే, నీ పరాక్రమం ఒకటి తర్వాత ఒకటి 2 ధనుస్సులు విరగొట్టాడు అర్జునుడు. మరో విల్లు అందుకున్నాడు భీష్ముడు. ఆ వింటితో అర్జునుడి తడాఖా ఏమిటో చూద్దాం అన్నట్టుగా విజృంభించాడు. నిజంగానే భీష్ముడు చూపించవలసిన పరాక్రమం అంతా చూపిస్తే దుర్యోధనుడు భావించినట్టుగానే పాండవ సైన్యం మొత్తం ఒక్క రోజులోనే అయిపోతుందండి. ఆయన ఇంకా ఉడికే మోతాదే చూపించాడు. అందుకే తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు చిత్రగతిలో నడిపించాడు రథాన్ని. ఇది సారథి సమయానికి చూపించవలసిన నైపుణ్యం. కొందరు సారథులు ఏం చేశారో మనం చూశాం. భీష్ముడికే దెబ్బ వస్తే భీష్ముడు సారథి లేకపోతే గుర్రాలే పక్కకి లాక్కెళ్ళిపోయి, దుర్యోధనుడు సారథి భీముడి చేతిలో దెబ్బ తినగానే దుర్యోధనుడు పక్కకి తీసుకెళ్ళిపోయాడు. సారథి పని ఎంతసేపు పక్కకి తీసుకెళ్ళడం కాదు, ప్రాణం రక్షించడం కోసం పక్కకి తీసుకెళ్ళడం మంచిది, కానీ అది వీరుడు ఆనందించే విషయం కాదు. పారిపోయినట్టు లెక్క. ఆయనంతటా ఆయన దిగి పారిపోయినా, సారథి పక్కకి తీసుకెళ్ళినా పారిపోయినట్టే లెక్క. సాధారణంగా మూర్ఛపోయిన స్థితిలో పక్కకి తీసుకెళ్తారు. అర్జునుడు ఏమీ మూర్ఛపోలేదు. పక్కకి తీసుకెడితే అర్జునుడు కదా అవమానం. అందుకే శ్రీకృష్ణుడు చిత్రగతిలో రథాన్ని నడిపించాడు, భీష్ముడి బాణాలకి అందకుండా. ఇప్పుడు యుద్ధంలో దెబ్బ కొట్టడమే ముఖ్యం కాదు, తట్టుకోవడం కూడా ముఖ్యమే. రెండూ బాగా అభ్యాసం చేసిన వాడు, అలవాటు పడిన వాడే యుద్ధానికి తట్టుకోవడం. జీవితమేనా అంతే. కొన్నింటికి ప్రతిక్రియలు ఉండవు. మీరు ఆలోచించండి. ఏదో చేయాలి, ఏదో చేయాలి, అన్నిటికీ ప్రతీకారాలు ఉండవు. దాన్ని తట్టుకోవడమే ప్రతీకారం. తట్టుకోవడం అంటే చేతకానితనం అనొద్దు. భౌతికంగా కానీ మానసికంగా కానీ తట్టుకోవడం కూడా ప్రతీకారమే. ఎందుకంటే ఆ తప్పులో మన నేరమే ఉంది, అందులో మన పాత్ర కూడా ఉంది. ఏం చేస్తావు తట్టుకో. ఇప్పుడు ప్రతీకారం ఎవరి మీద చేసేస్తావు? చేస్తే నువ్వు చేసింది కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఇంకా చర్చ ఉపచర్చ తెవలేదు కదా. ఇది అసలు మూలమైన దోషం మనదైనప్పుడు ఆ జరిగినది ఎంత ద్రోహమైనా, మోసమైనా, మరొకటైనా, నేరమైనా, ఘోరమైనా తట్టుకోవడమే మంచిది ప్రతీకారం కంటే. ఆ తట్టుకోవడమే ప్రాయశ్చిత్తం. దాంతో అది పోతుంది. అవతల వాళ్ళు ఎప్పుడూ గెలవలేరు, సందేహమే లేదు. అది ప్రతీకారం అవసరమైన చోట చేయాల్సింది. దేశం విషయంలో, ధర్మం విషయంలో సహించే ప్రశ్న లేదు. కానీ వ్యక్తిగతమైన విషయాల్లో ఎప్పుడు మినహాయింపులు ఇచ్చారు. ఎందుకంటే మన వ్యక్తిగతమైన సమస్య దేశానికి సమస్య అయిపోకూడదు. అలాగని వ్యక్తిగతం అన్నీ వదిలేమని కాదు, దాని తీవ్రతను బట్టి ఉంటుంది. ప్రతిదానికి విచక్షణ అనేది ఒకటి ఉంటుంది. ఆ విచక్షణే ధర్మాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ధర్మం గురించి అడగగానే మా బోటి వాళ్ళు ఎవరో కండువా వేసుకున్న పండితులు చెప్పేది ప్రతిదీ మీకు అన్వయిస్తుందని అనుకోకండి దయచేసి. అది అన్వయిస్తుందో లేదో మీరు తేల్చుకోవలసింది. అది ఫోన్లో తేల్చేసే వ్యవహారం కాదు. ఏదో టక్కుమని మేము చెప్పేస్తే చేసేస్తే కొంపలు అంటుకుంటాయి. అది వ్యక్తిగతంగా మీరే ఒంటరిగా మహా అయితే తాపత్రయపడితే ఏదో భర్తో, భార్యో, గురువో ఎవరో బాగా దగ్గర వాళ్ళు, తల్లు తండ్రో, అలాంటి వాళ్ళు ఒకరిద్దరు, అంతకుమించి ఆలోచించకూడదు. అంచేత యుద్ధమేనా అంత, జీవితమేనా అంత, అన్నిటికీ ప్రతిక్రియ ఒకటే కాదు, తట్టుకోవడం. ఇప్పుడు కృష్ణుడు చూపించినటువంటి నైపుణ్యం తట్టుకోవడం. చిత్రగతిలో రథాన్ని నడిపించాడు. ఏదో బుద్ధికి తోచిన సహాయమునరింతు యుద్ధమునరింత్రువారల బద్ధం విందులకు నేను యుద్ధము జోలికేగక ఏదో 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 బుద్ధికి తోచిన సహాయమునరింతు. ఆ ఏదో ఏదో అండంలో ఇది. ఆ ఏదో ఏదో అంటే దుర్యోధనుడు ఏమనుకున్నాడంటే ఏదో కొంచెం నీరసం వచ్చినప్పుడు కాస్త మరమరాలు ఏమైనా వేయించి పడితే కింద పప్పు ఏమైనా పెడతాడేమో, అర్జునుడికి అంతకంటే ఏం లేదులే అనుకున్నాడు. ఒక గ్లాసులు పాలిస్తాడేమో, అంతకంటే లేదు. ఇవి ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా ఇంకా 3వ రోజు కదా, ముందు ఉంది. చాలా సందర్భాల్లో శ్రీకృష్ణుడు ఆదుకోకపోయి ఉంటే అర్జునుడు 5-6 రోజుల్లో వెళ్ళిపోయేవాడు. కనీసం 10వ రోజు తర్వాత మిగిలేవాడు కాదు. భీష్మ పర్వంలోనే అయిపోయేది యుద్ధం. అంచేత ఆ బుద్ధికి తోచిన సాయం అంటే ఆయన బుద్ధి ఏమిటి? పరమాత్మ, సహస్రనామాలకు ఆద్యుడైన పరమాత్మ. ఆయన బుద్ధికి మామూలు విషయాలు తోచి మహత్తరమైన విషయాలు తోస్తాయి. అందుకని ఆ బుద్ధికి తోచినటువంటి సహాయమే చేశాడు, దాంతో నడిపించాడు ముందుకి. కానీ ఒక్కసారి ఆలోచించాడు, ఏమిటిది, ఏం జరుగుతోంది అసలు? పాండవ సైన్యము కలగి పారడి సిగ్గరి. సైన్యం అంతా వెళ్ళిపోతుంటే సాత్యకి మందలిస్తున్నాడు. వెనక్కి రండి, మీకు పౌరుషాలు లేవా, విజయమో వీరస్వర్గమో ఏదో ఒకటి తెలుసుకుందాం అని పాపం సైన్యాన్ని వెనక్కి మరలిస్తున్నాడు. చూడండి, మనం ఇదివరకు చెప్పుకున్నప్పుడు కౌరవ సైన్యం పారిపోతుంటే దృష్టద్యుమ్నుడు వాళ్ళందరినీ వెనక్కి తరిమి కొట్టి భీముడికి అప్పగించాడు. అది దుర్మార్గం, అది మంచి ఆలోచన కాదు. సైనికులు పారిపోతే పారిపోనివ్వాలి. అందుకే ఇప్పుడు పాండవులకు ఏ గతి పట్టిందంటే పాండవ సైన్యం పారిపోతుంది భీష్ముడికి తట్టుకోలేక.
అంచేత సాత్యకి తన సైన్యాన్ని వెనక్కి రమ్మంటున్నాడు, అది తప్పులు ధర్మమే. కానీ పారిపోతున్న సైన్యాన్ని శత్రువుకు అప్పగించడం మంచిది కాదు. కౌరవ సైన్యం పారిపోతున్నారు, కానీ వాళ్ళని భీముడికి అప్పగించడం ఏంటి? దుష్టోద్యముడు చేసినటువంటి వంకర ఆలోచన. ఆయన బుద్ధి అలాగే పనిచేస్తుంది. ఆయన ఏమీ సచ్చీలుడు కాదు, సాత్యకి ఆ మాటకు వస్తే అంత గొప్పవాడేం కాదు. కానీ ఈయన చేసింది పద్ధతి. సత్యకి వెనక్కి పిలుస్తున్నాడు. అప్పుడు పరమాత్మ ఆలోచన చేశాడు. పాండవ సైన్యము గలగి బారెడు సిగ్గరి వీరిలోన నొక్కండును భీష్ము మార్కొని మగంటిని సూపగలేడ. వీరిలోన నొక్కండును భీష్ము మార్కొని మగంటిని సూపగలేడ. ఇంద్రపుత్రుండును చాలా నవ్వడరి తూగెడు. ఇంద్రపుత్రుండును చాలా నవ్వడరి తూగెడు. ఇట్టిదయైన నేడ తీర్పండయితండు. నేడ తీర్పండయితండు. కౌరవ నృపాలు సమస్త మనోరథంబులన్. కౌరవ నృపాలు సమస్త మనోరథంబులన్. పాండవ సైన్యాలు పారిపోతున్నాయి. నీడ తీర్పండయితండు. ఏమిటిది? వీరిలోన ఒక్కండును భీష్ము మార్కొని మగంటిని సోపగలేడ. సిగ్గరి పారిపోతున్నాయన్నాడు. ఈ అరివర్ణకం ఒకటి తెలుగులో సిగ్గు లేకుండా అనే అర్థంలో. అంటే పౌరుషము సిగ్గు ఉన్నవాళ్ళు వేరు, ఇది లేనట్టుగా ఎలా పారిపోతున్నారు ఒకటి. అంతే ఈ సిగ్గుపడిపోయిన వాళ్ళు పారిపోయినట్టు ఏమిటిది? సిగ్గు విడిచిపెట్టారా? సిగ్గు ఉండి పారిపోతున్నారా? సిగ్గు లేక పారిపోతున్నారా? ఒక్కడు కూడా భీష్ముడిని ఎదిరించగలిగి పౌరుషం చూపించేటువంటి పద్ధతి కనపట్టాలా? ఇంద్రపుత్రుండును చాలా నొవ్వడరి తూగెడు. ఇక్కడ కావాలనే ఇంద్రపుత్రుండు అని వాడేది తిక్కనగారు. ఊరికే అర్జునుడు అనుకోండి, కాస్త పరాక్రమ చిహ్నం. దేవేంద్రుడు కుమారుడు. ఎవరైనా బాగా భయంకరమైన యుద్ధం చేస్తే ఇంద్రపరా అక్రమక శక్రపరా అక్రమక వాల్మీకి రామాయణంలో చాలాసార్లు వాడతాడు ఈ మాట. ఇంద్రపరాక్రమ, సత్యపరాక్రమ, శక్రపరాక్రమ. మహత్తరమైన యుద్ధం చేస్తే ఏదో ఇంద్రుడికి వృత్రాసురుడికి జరిగిన యుద్ధంలా ఉందంటారు. అని ఇంద్రుడు గొప్ప వీరులను అందరూ అంగీకరించారు. అందుకే మీకు వేదాల్లో ఇంద్రుడు వేరు, పురాణాల్లో ఇంద్రుడు వేరు. శేషేంద్ర శర్మ గారి రచనలు కొన్ని చదివితే షోడశి వంటివి అందులో తెలుస్తుంది ఈ విషయం. పురాణాల్లో ఇంద్రుడు పరిగెట్టే ఇంద్రుడు, వేదాల్లో ఇంద్రుడు నిలబడ్డే ఇంద్రుడు. వేదాల్లో ఇంద్రుడే ప్రధాన దైవం. ఆయన తమ్ముడు ఉపేంద్రుడు, ద్వాదశాదిత్యుల్లో ఒకడు విష్ణువు. ఏకాదశి రుద్రుడు, రుద్రుడు ఒకడు. తర్వాత శివకేశవుల ప్రాధాన్యం పెరిగిపోయింది, ఇంద్రుడు వెనక్కి వెళ్ళాడు. ఏదైనా సరే దేవుడు ఏ రూపమైనా అంగీకరించే తత్వమే వైదిక ధర్మం కాబట్టి ఈ విషయాలు పెద్దగా పట్టించుకోలేదు. మన దగ్గర బోల్డ్ దేవాలయాల్లో అసలు మూర్తులు పోయాయి, తర్వాత వేరే మూర్తులు వచ్చి చెబితే బాగుంది, పెద్ద గొడవ అయిపోతాయి. జైనుల దేవాలయాలు శైవుల పాలయ్యాయి, శైవుల ఆలయాలు వైష్ణవుల పాలయ్యాయి. అనేక శక్తి ఆలయాలు విష్ణు ఆలయాలుగా మారాయి. పేరు చెబితే గందరగోళం అయిపోతుంది సమాజంలో. చెప్పం, మనకు ఆ ధర్మం కాపాడడం ముఖ్యం. శక్తి విష్ణువా శివుడా మాకు అనవసరం, హిందూ ధర్మం కావాలి మాకు, ఏదైనా పర్వాలేదు. కానీ జరిగాయి. ఎవరి పరిపాలనలో ఉండకపోతే అందరినీ అసలు వాళ్ళు కొట్టారుగా, మొత్తం అన్ని మసీదులు అయిన తర్వాత వేరే విషయం. శుభ్రంగా సోమనాథ్ దేవాలయం బగలగొట్టారు, అయోధ్య మందిరం పక్కనే మసీదు కట్టారు, కాశీ దేవాలయం పక్కనే చర్చి కట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఏడుస్తున్నాం అందరం కలిసి. అంచేతనేనండి సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెబుతాను. మత కలహాలు హిందూ మతానికి ఇతర మతానికి జరుగుతాయనుకోవడం కూడా పొరపాటు. హిందూ ధర్మంలో కూడా జరుగుతాయి, ముస్లింల్లో కూడా జరుగుతాయి, క్రైస్తవుల్లో కూడా జరుగుతాయి. ఈ ఒక మతం అయితే కలిసి ఉంటారని ఏం లేదు. అసలు ఆ అహంకారం అనేది లోపల ఉంది, అది పోయేంత వరకు మనం చెప్పలేం. అది పోవడానికే ఆరాధన అంటుంటే అది చేసే వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంది. అంటే మనం ఆ దృష్టితో చేయడం లేదంతే. ఆరాధన ఒక పక్క, ఈ అహంకారాలు ఒక పక్క. అంచేత ఇప్పుడు ఆ సారాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి తప్ప ఆ పై మాటలను పట్టుకుని వేలాడడం, బేరాకులు కాకరాకులు తెచ్చుకుని పూజ చేస్తూ కూర్చోవడం అనవసరమైన వ్యవహారం. ఎప్పటికి తెలియదు కాదు. అహంకారాలు పోవాలి తప్ప ఈ ఆకులు చేసేది ఏం లేదు. ఆకు పుణ్యం, ఈ ఆకు పాపం, ఈ చెట్టు మంచిది, ఈ చెట్టు పుణ్యం, ఈ చెట్టు పాపం, ఇవన్నీ జరిగే పనులు. వీటిని ఆశ్రయించుకుని ఉన్నంతకాలం హిందూ ధర్మం సారం మనకేమీ వంట పట్టనట్టే లెక్క. అసలైనటువంటి సారాన్ని పట్టుకోవాలి. ఇక్కడ గమనించండి, ఓసారి వీళ్ళు ఓడడం, ఓసారి వాళ్ళు ఓడడం, ఓసారి వాళ్ళ సైన్యం పరిగెత్తే అటు దోలడం, ఓసారి వీళ్ళ సైన్యం పరిగెత్తడం. ఏమిటంటే కుష్ఠుడంతటి వాడికి వచ్చిన అవస్థ ఏమిటి అంటే, ఎవరు కాపాడారు దీన్ని? ఇంద్రపుత్రుడు చాలా నవ్వడరి తూగడ. దేవేంద్ర కుమారుడైనటువంటి అర్జునుడే తట్టుకోలేకపోతున్నాడే. ఇట్టిదయైనా ఇలాగే సాగితే 3వ రోజు ఇలా ఉంటే ఇంకా దీన్ని కొనసాగిస్తే ఇంకేముందండి? నీడ తీర్పండయితండు కౌరవ నృపాలు సమస్త మనోరథంబులన్. పరమాత్మకి ఇక్కడ తాపత్రయం ఎందుకు అంటే,
అధర్మానది పై చేయనప్పుడు ధర్మానది కింది చేయి చెబుతున్నప్పుడు తప్పనిసరిగా నేను కాపాడుతాను అన్నాడు. అందుకే కల్పించుకుంటున్నాడు, ఇక్కడ ఆలోచన చేస్తున్నాడు. లేదా ఈ చేయవలసిన అవసరం ఆయనకి లేదు. ఇవేళ అయిపోయేలా ఉంది. దుర్యోధనుడు నెగ్గడం కాదు, ఇంకా ఆయన ఆలోచనలన్నీ తీరిపోయేలా ఉన్నాయి. ఇక అయితే మనం ఎందుకు అవతారం ఎత్తింది ఇక్కడ? అంచేది ఇప్పుడు మానవుల చెయ్యి దాటుతోంది కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే కుదరదు. అంచేది ఖచ్చితంగా మనకి భగవంతుడు ఏం అభయం ఇస్తున్నాడు? మీ ప్రయత్నం మీరు చేయండి, పూర్తిగా నన్ను నమ్ముకోండి. మా మనుస్మర యుద్ధేచ, నన్ను స్మరించండి, యుద్ధం చేయండి, జీవితంలో పాల్గొనండి, మీ పనులన్నీ మీరు చేయండి, పూర్తిగా చేయండి, చిత్తశుద్ధిగా చేయండి. ఎంతవరకు శరీరం ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా చేయగలరో అంతా చేయండి, అంత ప్రయత్నం చేయండి. కాకపోతే కంగారు పడకండి, నేనున్నాను, నన్ను ప్రార్థించండి. ఇది ఇంతకంటే ఇంత స్పష్టంగా ఎక్కడ ఉంటుంది? అందుకని హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు ఎవరికి ఆందోళన ఉండదు. హిందువు అంటే ఆందోళన చెందకూడదు. మన ధర్మంలో ఇంత అవకాశం. పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడమని చెప్పలేదు, పూర్తిగా నీ ప్రయత్నం నువ్వు చేయి, దేవుడు ఏమిటి దెయ్యం ఏమిటి అని మాట్లాడలేదు. రెండింటినీ సమన్వయం చేసుకుని పోయినటువంటి గొప్ప సంస్కృతి, భౌతికతని నైతికతని రెండింటినీ సమన్వయం చేసుకుని పోయిన గొప్ప సంస్కృతి హిందూ సంస్కృతి. అందుకని ఇప్పుడు మనుషుల చెయ్యి దాటిపోతుంది, నేను కల్పించుకోక తప్పదు. ఎందుకని అనన్యాశ్చంత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవంతుడు కూడా బాధ్యత వచ్చింది. ఇప్పుడు ఇతర చింత లేకుండా అర్జునుడు నన్ను స్మరిస్తున్నాడే పాపం చెప్పిన ప్రకారంగా. మరి అతను నేను కాపాడాలా వద్దా? ధర్మరాజు భక్తులు, భీముడు భక్తులు, పాండవుల భక్తులు, అంతకుమించి పాండవ పక్షంలో ఉన్నవాళ్ళు. అసలు లోకంలో ధర్మాత్ములందరికీ భగవద్భక్తి ఉంది. ధర్మానికి భక్తికి ఒక సంబంధం ఉంది. భక్తి ఉన్న చోటనే అధర్మం ఉంటుంది అంటే ఇక ఆలోచించుకోవాలంటే అక్కడ ఉన్నది భక్తి కాదు. అక్కడ అవినీతి అధర్మం ఉంది అంటే అక్కడ ఉన్నది భక్తి కాదు, అక్కడ దేవుడు ఉండడు. అది ఎంత గొప్ప పుణ్యక్షేత్రమైనా సరే అవినీతి ఉన్న చోట దేవుడు ఉండడు. అంటే మనం దైవభక్తులం, దేవస్థానంలోనే ఉండక్కల. అసలు పొద్దున్న లేచి బొట్టెట్టుకుంటున్నాం, దేవుడికి దండం పెట్టుకుంటాడు. ముందు అంతకంటే ముఖ్యంగా అవినీతి పరులం కాకుండా ఉండాలి, అవినీతిని సమర్థించకుండా ఉండాలి. అవినీతిని సమర్థిస్తున్నావు, నువ్వు మళ్ళీ పురాణ ప్రవచనాలు పెట్టిస్తున్నావు అంటే రెండింటికి లంకె కుదరదు. ఏదో ఒకటి మానేసుకో, అవినీతిని సమర్థించడమే మానేసుకో. కనీసం లేదు అది నా వల్ల కాదండి, నేను ఇంకా ఏం చేయలేనండి, నా ఒంటి నిండా అదే ఉందంటే మంచిది. ఈ ప్రవచనాలు మానే, నాటకాలు వద్దు. చెప్పడము, వినడము, పెట్టించడము అన్నీ దోషాలే. ఎందుకంటే నీలో ఏ మార్పు నువ్వు కోరుకోవడం లేదు. మాకేం తెలుసు, ఎవరో పిలుస్తారు వెళ్ళి చెబుతాం మనం. తర్వాత తెలిస్తే బాధపడుతున్నాం, అయ్యో ఇలాంటి వాళ్ళకే మనం చేసాం అనవసరం, నాలుగు గీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇవన్నీ దేనికోసం అండి? కానీ లోకంలో తీరేమిటంటే ఆయన బాగా ప్రసిద్ధులు కదండి, ఆయన పిలిచి ఒకటి పెట్టేద్దామండి, ఓ 3 రోజులు టమటమా జనం అంతా వచ్చేస్తారండి, కొన్ని వేల మంది. ఈ పెట్టించిన వారు ఎవరండి? ఫలానా పార్టీ వారండి, ఏ ఓట్లు వాళ్ళకి పడతాయి. ఇలాంటి ప్రయోగాలు కూడా ఇదివరకు జరిగాయి. ఈ ఏడాది బాగా జరుగుతాయి, 2014 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. అంచేది మేము కూడా జాగ్రత్తగా ఉండవలసింది. అంచేది మేము మాట లేకుండా ముందే చెబుతున్నా, పెట్టించిన వాళ్ళకి మాకు ఏమీ సంబంధం లేదు, మేము చెప్పే ధర్మమే మాకు ముఖ్యం. నేనైతే పెట్టించిన వాళ్ళని కూడా విమర్శిస్తూ చెప్పేస్తాను మొహమాట వల్ల, నాకు తప్పే, ఒప్పే. ఇంకోసారి పిలవడం, మనకు కావాల్సింది అదే. ఏమీ భయం లేదు. పిలవకపోవడం ముఖ్యం కాదు, ధర్మం నిలబడమే ముఖ్యం. అంత ఖచ్చితంగా. మరి ఎలా ఈ భక్తి ఎక్కడ, ఈ అవినీతి ఎక్కడ, ఎలా సాగుతున్నాయి రెండు? అంచేత కానీ కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, రైలు పట్టాలను ఉపయోగించుకుంటారు. రైలు పట్టాలు ఎప్పుడు రెండు సమానంగా సాగుతాయి, రెండు కలవవు, కలిస్తే రైలు అడదు. అందుకని కొంతమంది తెలివైన వాళ్ళు ఇటు భక్తి అటు అవినీతి, భక్తి అవినీతి, గుళ్ళు గోపురాలు అవినీతి. చక్కగా రైలు పట్టాల్లో ఉపయోగించుకుని వాళ్ళ జీవితం అనేటువంటి రైలు బండిని హాయిగా నడిపేసుకుంటారు, నాన్ స్టాప్, ఎక్కడా ఆగే పని లేదు. ఆ తెలివితేటలు ఉన్నాయి లోకంలో కొంతమందికి. వారినే రాజకీయ నాయకులు అంటారు. వారు అన్నీ కల్పిస్తారు. వారు శుభ్రంగా రెండు పట్టాల కింద వేయండి, దూరంగా కలవకుండా ఉండాలి కదా. రైలు అంటే కలవకూడదు కదా. భక్తి వేరు, అవినీతి వేరు, కలవకండి, తప్పు. అంటే రెండు కలిపి మీరు ఉపయోగించుకోండి. ఇది కూడా మనం అవగాహన చేసుకుని జాగరూకులమై ఉండవలసిందే, అవినీతి వలలో పడకుండా. ఎందుకంటే భగవంతుడు మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్న బాధ్యతలు ఆయన స్వీకరిస్తున్నాడు. అందుకని ఇతర చింత లేకుండా నన్ను కాపాడమని ఆయన ధ్యానం చేస్తున్నాడు. నేను కాపాడకపోతే ఎలాగైనా ఒక్కసారి లేచి సాత్యకి పారిపోయే వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు పోనే అన్నాడు. చూడండి, పరమాత్మకి ఆ సైనికుల మీద ఉండే ఒక రకమైన దయ. వాళ్ళు ఏం చేస్తారయ్యా, అర్జునుడే తట్టుకోలేకపోతుంటే పిరికి పందలు పోని, వాళ్ళేదో మన కోసం చేస్తున్నారు. ఈ పిరికి పందలలో కూడా ఆయన ఉద్దేశం ఏంటి? సామాన్య సైనికులు వాళ్ళని ఎందుకు అనవసరంగా దూరం చేస్తారు? ఎదుర్కోవలసింది మనం యుద్ధాన్ని తెచ్చిపెట్టుకుందుకు మనం పెద్దవాళ్ళం, రాజకీయ నాయకులు మనం తెచ్చిపెట్టుకున్నాం. అంతేకాని సైనికులు ఎవరు యుద్ధాన్ని తెచ్చిపెట్టారు. అందుకని ఏం మొహమాటం లేదు సాత్యకి. నేను లేస్తున్నా, గంగానందను కూల్చి
ద్రోణుపని సక్కం చేసి విజృంభించాడు పరమాత్మ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర. శృంగార రత్నాకరుడైన స్వామి ఈవేళ అంగార రత్నాకరం నిప్పుల సముద్రమే లేచాడు పైకి. గంగానందను కూల్చి ద్రోణుపని సక్కం చేసి కౌరవ్య వీరాంగం ముళ్ళురుమాడి తత్ప్రబల సైన్యం వెల్లమాయించి ఇత్తున్ కౌంతేయులకిం మహీవలయమున్ దుర్దాంత చెంచద్భుజా సంగస్ఫూర్జిత చక్ర విక్రమ కళా సంక్రీడనోన్మాదినై. దుర్దాంత చెంచద్భుజా సంగస్ఫూర్జిత చక్ర విక్రమ కళా సంక్రీడనోన్మాదినై. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర. లోకద్రోహి నరేంద్ర వంశగమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్తికరణ నిర్వాణ సంధాయక. నీకున్మృత్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. నీకున్మృత్యద ద్రుంపవే కురులతల్ నిత్యానుకంపానిధి. అల్లా కాపాడడానికి చక్రం పట్టుకుని మన జీవితం అనే యుద్ధంలోకి దూకడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు మీరు భయపడుతున్నారు? భయాన్ని పోగొట్టడానికి భగవంతుడు, భయాలు పెంచడానికి కాదు. ఆచారాల పేరు మీద ఆచారాల్లో ఏ దోషం జరిగినా భగవద్గీతకి శంకరాచార్యులు రాసిన భాష్యంలో చెబుతారు. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృతక అని భగవద్గీత 17వ అధ్యాయంలో ఉన్న శ్లోకానికి ఆయన వ్యాఖ్య రాస్తూ, ఒకవేళ ఏదో వైదికమైన ఒక కర్మకాండ చేస్తున్నాం, తంతు చేస్తున్నాం, అందులో ఏదో కొన్ని దోషాలు ఉండొచ్చు. వైగుణ్యం అంటారు దాన్ని, విగుణత్వం. తెమ్మన్న పదార్థం తేలేకపోవచ్చు, చేయవలసిన విధంగా చేయలేకపోవచ్చు. చిత్తశుద్ధికి లోపం లేకుండా చూసుకుంటే హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అనమన్నారు. మొదట్లో ఓసారి, చివరిలో ఓసారి. మొదట్లో ఎందుకంటే ఆ సంకల్పం కోసం లెక్క పెట్టి కూర్చోకండి. 2 సార్లుట, 3వ సారి అంటే దోషంట, ఈ దుర్మార్గపు ఆలోచనలు వద్దు. చేదస్తాలు కాదు. అనమన్నారు అంటే ఇక 2 లెక్కెట్టు కూర్చోవడం కాదు. ఎందుకు అనమన్నారు? మొదట నీకు ఆ సంకల్పం కలగడానికి, చివరి ముగిసినప్పుడు కూడా ఆ సంకల్పంతో ముగిస్తే దోషాలు ఏమైనా ఉంటే పోతా. అందుకే అనలేకపోతే భయపడి చావక్కర్లేదు. ఇంకోసారి ఎక్కువన్నా నష్టం ఏం లేదు. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇదంతా తత్ సత్. ఎందుకంటే ప్రతి పదార్థము పరమాత్మే, పరమాత్మ కానిదంటూ లేదు. అలా అనేస్తే ఆ దోషం పోయిందట. మరి చిత్తశుద్ధి ఉన్నవాడికి సంతృప్తి కలగాల వద్దా? హిందూ ఆచార సంప్రదాయాలన్నీ మనుషుల సౌకర్యం కోసం, సుఖం కోసం, ఆనందంగా ఉండడం కోసం ఏర్పడ్డాయి తప్ప భయపెట్టడానికి కాదమ్మా. ఎవరు చెప్పినా మీరు నమ్మకండి. ఆనందంగా, ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవడం కోసం మన పూజలన్నీ కూడా. అందుకని మరింత మళ్ళీ పూజ పేరు మీద భయాలు పెంచుకుందుకు కాదు. గంగానందను గూల్చి ఈ దెబ్బతో భీష్ముడిని వేసేస్తాను. ద్రోణుపని సక్కం చేసి. ఏమిటో ద్రోణాచార్యుడు ఇంతమందికి విలువిద్య నేర్పి శిష్యుల మీద యుద్ధం చేస్తున్నాడు, పైగా అధర్మ పక్షంలో నిలబడి. ఏమిటి అసలు వీళ్ళ బుద్ధులు? ఒకడు మహాబ్రాహ్మణుడు ధనురాచార్యుడు, ఒకరు జీవితాంతం రాజ్యం విడిచిపెట్టి బ్రహ్మచర్యం పాటించి ధర్మం ధర్మం అంటాడు. ఏమిటి ధర్మం? అసలు అధర్మ పక్షంలో నిలబడ్డమే అధర్మం. వీళ్ళని మనం ఎందుకు క్షమించాలి? కౌరవ్య వీరాంగములు నురుమాడి, కౌరవ సైనికుల యొక్క శరీరాంగాలు తుక్కు కింద చేసేస్తాను నేను. తత్ప్రబల సైన్యం వల్ల మాయించి మొత్తం సైన్యాన్ని, 11 అక్షోహిణుల సైన్యాన్ని ఈ రోజే మొత్తం నశింపజేసేస్తాను. ఇత్తున్ కౌంతేయులకిం మహీవలయం. భూమండలం మొత్తం తీసుకొచ్చి ధర్మరాజుకి పట్టాభిషేకం చేసి పారేస్తాను. నేను భూపతి, భూదేవి పతి అని అందరూ అంటున్నారుగా, భూమి నాది. అసలు వీళ్ళెవరు దెబ్బలాడుకోవడానికి? వేసి పారేస్తాడు మొత్తం. ఇంత కోపం వచ్చింది ఆయనకి. అందుకే పైగా దేంతో చేస్తాడా ఇదంతా? ఒక సుదీర్ఘమైన సమాసం వాడాడు ఇక్కడ. దుర్దాంత చించద్భుజా సంగస్ఫూర్జిత చక్ర విక్రమ కళ సంక్రీడనోన్మాదినై. ఈ ఉన్మాదం ఏమిటో మనం ప్రశాంతంగా 23.5 గంటల్లో తెలుసుకుందాం. దీంట్లో ఉండే తాత్విక రహస్యం గురించి కూడా తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.